వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. నేనైతే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చిన. అదేంటో అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక లేడీ డ్రైవర్ అనమాట ఆటో అయితే నడిపిస్తూ మనకు కనిపించారు. సో సడన్గా నాకు కనిపించేసరికి నేను కూడా ఏంటో తెలుసుకుందామనే ప్రయత్నంలో భాగంగా తన్ని ఆటో ఆపేసి మరీ మాట్లాడుతున్నా. అంటే ఆవిడ కూడా మనకి చాలా కోఆపరేట్ చేశారు. సరే మీరు అడిగింది మేము మాట్లాడతాము, రిప్లై ఇస్తాను, మీరు ఏదో అడగచ్చు, ఏదైనా పర్లేదు అడగచ్చు, నేను దానికి తగ్గ సమాధానం ఇస్తా అంటూ కూడా పక్కకైతే సైడ్కి అయితే ఆటో అయితే ఆపేశారు. మరొకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఆవిడ ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు అంటే లేడీస్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. మనం ఇంతవరకు చూడలేదు. నేను చూసినంత దాంట్లో ఇదే ఫస్ట్ టైం అనమాట లేడీ డ్రైవర్ని, ఆటో లేడీ డ్రైవర్ని చూడడం కూడా. చాలా కష్టపడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం ఆవిడతోనే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనిత. అనిత, మీరు ఎక్కడ ఉంటారు? కుకట్పల్లి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? కుకట్పల్లి. కుకట్పల్లి. ఎంతకాలంగా నడుపుతున్నారు ఆటో? 2 years నుంచి. 2 years నుంచి నడుపుతున్నారు. అంటే హైదరాబాద్ మొత్తంగా కూడా మీకు అన్నీ తెలిసే ఉంటుంది. అన్నీ తెలుసు. అంటే మీకు ఆటో నడపాలనే ఆలోచన ఎప్పుడో వచ్చింది? అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేశారా, లేకపోతే ఈ ఆలోచన మీకే వచ్చిందా? ఏంటి అసలు ఏం చెప్తారు? ఫస్ట్ నేను డ్రైవర్ని. ఆటోనే కాదు, నాకు అంబులెన్స్ ఉంది, పెద్ద వెహికల్స్ ఉన్నాయి, నేను అన్ని వెహికల్స్ నడిపిస్తా, నేను హెవీ డ్రైవర్ని. అయితే ఈ ఆటో మా మనమనికి దెబ్బ తాకితే ఎవరు లేరు ఇంట్లో అని 10 నిమిషాల్లో నేర్చుకున్నాను. కార్ డ్రైవింగ్ చేస్తాను, బైక్ అన్ని బండ్లు నడిపిస్తాను. నాకు లైసెన్స్ గిట్ ఉంది. నేను రోడ్డు మీద అన్ని బండ్లతో హెవీ వెహికల్స్ గిట్ట నడిపిస్తాను. అంటే బస్సు, టాటా ఏసీ, సూపర్ ఏసీ, అశోక్ లీలాండ్ అట్లాంటి వెహికల్స్ కూడా నడిపిస్తాను. నాకు 2 years బ్యాక్ కరోనా బ్యాక్ అంబులెన్స్ ఉండే, నేను ఫస్ట్ అంబులెన్స్ డ్రైవర్ని. అంబులెన్స్ డ్రైవర్ మీరు? అంటే మీకు ఎప్పటి నుంచో డ్రైవర్ అవ్వాలనా? 8 years నుంచి నేను వచ్చేస్తున్నాను. 8 years నుంచి చేస్తున్నాను. అంటే డ్రైవింగ్ చేస్తారు కదా, అబ్బాయిలు ఏమనుకుంటారంటే బండి తీయ అంటే నేనే ఎంత అలసిపోతాను, మళ్ళీ నేను బండి తీసుకుపోవాలి అంటారు కదా అని వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలని మా కొడుకు మీద కోపంతో డ్రైవింగ్ నేర్చుకున్నాను 5 daysలో. 5 daysలో బండి నేర్చుకొని రోడ్డు మీద బండి తీసుకొని వచ్చిన అనమాట. ఒక గిరాకీ తీసుకొని వచ్చినప్పుడు మా కొడుకు అన్నాడు, మమ్మీ నువ్వు నడిపించినావు అంటే నేను నడిపించినా, కస్టమర్ కూడా పెట్టుకున్నా, చూడు అని చూపించిన. అంటే ఓకే వెరీ గుడ్ అని చెప్పిండు. అంటే మా అబ్బాయికి ఇష్టం ఉండదు నేను డ్రైవింగ్ చేయడము, నేను నా సొంతంగా బయటకు వెళ్తాను అనమాట. డబ్బులు అంటే ఉన్నాయి, మా కొడుకు సంపాదిస్తాడు, అయినా కానీ నేను ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, ముస్లిం ఇంకా కాలేదు కదా, నాకు ఓపిక 2 రోజులు కష్టం చేస్తా అని నా ఆలోచన అనమాట. అట్లా అని చేస్తా. మా కొడుకుకు పెళ్ళయింది, ఆయనకి 2 పిల్లలు, మా కూతురికి మ్యారేజ్ అయింది, ఆమెకి ఒక పాప, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిపోయినారు. నేను నా సంతోషం కోసం నేను డ్రైవింగ్ చేస్తాను. మీరు ఒకరేనా అండి ఉండేది? నేను మా ఆయన ఉంటాను. మా ఆయన ఇటు ఆటో నడిపిస్తాడు, నేను ఆటో నడిపిస్తాను. చెరొక ఆటో నడిపిస్తూ ఉంటారు? మాకు 2 ఆటోలు ఉన్నాయి. 2 ఆటోలు ఉన్నాయి, 2 చెరొకటి నడిపిస్తాం. ఎవరి మీద ఆధారపడకుండా మా సొంతంగా మేము అట్లా అన్నమాట. అదే అండి, నేను చూస్తున్నా, నేను మీ వెనకాల వస్తూ ఉన్నాను, మీరు నడిపిస్తున్నారు, నేను కూడా ఆశ్చర్యపోయినా. అండ్ హ్యాపీ అనిపించింది. ఎంతో మందికి మహిళలకి ఇన్స్పైర్గా ఉంటారు కదా, అట్లా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకసారి మాట్లాడదామని అనిపించింది. వేరే అబ్బాయి కూడా నేను చూస్తున్నాను బండి మీద వెళ్తూ, అరే చూడు 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 లేడీ నడుపుతుంది అని అంటున్నారు. అంటే కొంతమంది షాక్కి గురవుతున్నారు. దీంట్లో పెద్ద విచిత్రంగా వింత ఏం లేదు, మనం డ్రైవ్ చేస్తున్నాం అంతే. కానీ తక్కువగా ఇంతవరకు చూడలేదు, నేను చూడడం కూడా ఫస్ట్ టైం. అందుకు కానీ నాకు ప్రౌడ్గా అనిపించింది. వాళ్ళు ఏదో షాక్కి గురవుతున్నారు లేడీ నడుపుతుంది అని చెప్పేసి. అందుకే ఒకసారి మీతో మాట్లాడి మరి వివరాలు తెలుసుకుందాం అనుకున్నాను. మీరు అయితే దాదాపుగా 8 సంవత్సరాల నుండి నడుపుతున్నారు? 8 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. అట్లా ఏం లేదు, జనాలు ఏంటంటే ఒక ఆశ్చర్యంగా చూస్తారు, ఒక ఆడమే నడిపిస్తుంది, ఒక ఆంటీ నడిపిస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎంతమంది బాయ్స్ నడిపించినా ఏమైనా, ఫ్లైట్ నడిపిస్తారు లేడీస్, ఎవరైనా చూస్తున్నారా? మెట్రో రైలు నడిపిస్తారు లేడీస్, ఎవరైనా చూస్తారా? ఎందుకు ఆటో నడిపిస్తే ఎందుకు విచిత్రంగా చూస్తారు అంటే వాళ్ళ కళ్ళు మంచిగా కావని అనుమానం. మనం ఆడలము ఇదే పని చేయాలి అదే పని చేయాలని ఏమీ లేదు, మనం ఉంటేనే ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి మన నుంచి అని వాళ్ళు లేక నడవదని ఏం లేదు, వాళ్ళు కూడా కావాలి. అని పాయింట్ ఏంటంటే మనం కూడా చేయాలి, వెనకబడొద్దు, ఇదే పని చేయాలి, ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అని ఏం లేదు. కష్టపడాలి, సంపాదించాలి, దొంగతనం తప్పు చేయొద్దు, కానీ కష్టపడాలి. నా ఆలోచన అంతే, ఇంకోటి ఏమీ లేదు. డ్రైవింగ్ చెయ్యి, కష్టం చెయ్యి, ఏం చెయ్యి, న్యాయంగా చెయ్యి, న్యాయంగా ఉండు, భార్య పిల్లల్ని మంచిగా చూసుకో, భర్తని కూడా మంచిగా చూసుకో.
సూపర్ అండి, చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది నాకు కూడా నిజంగా. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఎంతో మందికి ఇన్స్పైర్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్న అండి, ఎవరైనా ఇప్పటివరకు ఏమైనా మిమ్మల్ని అంటే ఎందుకు నడిపిస్తున్నారు మీరు ఆటో అని చెప్పేసి, ఒక మహిళ ఉండి మీరు ఎందుకు నడిపిస్తున్నారు, ఇంట్లో ఉండొచ్చు కదా, దట్టు ఆటో నడిపిస్తున్నారు అని ఎవరైనా అన్నారా ఇంతవరకు? అంటే మీరు గతంలో అంబులెన్స్ కూడా నడిపారని చెప్తున్నారు కదా, ఎవరైనా ఇట్లాంటి సంఘటనలు ఎదుర్కొన్నారా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారా? చాలా ఎదుర్కొన్నాను. నీకెందుకు కష్టం చేస్తావు, మీ కొడుకున్నాడు కదా అంటే, నా కాలు చేతులు ఉన్నాయి కదా, మా కొడుకు మీద నేను ఎందుకు ఆధారపడాలి? ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి నాకు. ఇప్పటి నుంచే నేను ఆధారపడితే రేపు పొద్దుగా నేను 70 సంవత్సరాల దాకా బతుకుండొచ్చు. అప్పుడు ఆధారపడాలంటే ఎవరు చూస్తారు? మా మమ్మీని ఎప్పుడు చూస్తూ ఉండాలా? కొడుకుకైతే అనిపించదు, కొడుకుకైనా అనిపిస్తుండొచ్చు కదా. నేను నాణ్యం చేసుకున్నాను అనుకో, ఎవరి మీద ఆధారపడకుండా అడ్డం పడ్డప్పుడు వాళ్ళు వాళ్ళే చూస్తారు. మంచిగున్నాను కదా అందుకే చేస్తున్నాను. ఒకరి చేతికి పని చేయడం నాకు ఇష్టం లేదంటే, నేను ఆల్రెడీ చాలా చేసిన, నా సొంతంగా చేయాలన్న కోరికతో నా సొంతంగా చేస్తున్నాను. సో మీకు బేసిక్గా డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్, డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నిజమండి. నేను ఇంతవరకు ఎంతో మందిని మనం చూస్తున్నాం, కానీ ఎంతో మంది మహిళలు అంటే ఎట్లా అంటే ఒకరికి పోలీస్ అవ్వాలనో, కలెక్టర్ అవ్వాలనో, లేకపోతే పొలిటికల్లోకి రావాలనో, పొలిటికల్ కూడా తక్కువ మంది, ఎంతో ధైర్యం ఉన్న వ్యక్తులే వస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా అయితే డాక్టర్ అవ్వాలను, ఇట్లాంటి కొన్ని లాయర్ అవ్వాలను చాలా మంది చాలా రంగాల్లో రాణిస్తున్నారు మహిళలు. కానీ చూసాం మనం అది కూడా తక్కువ మటుకు. కానీ డ్రైవర్ అవ్వాలనే ఆలోచన నిజంగా మీది గొప్ప ఆలోచన. అండ్ అదేవిధంగా ఇంతవరకు అయితే ఎవరికి వచ్చి ఉండదు నాకు తెలిసి, డ్రైవర్ అవ్వాలి అని ప్యాషన్తో డ్రైవ్ చేయడం అనేది అసలు నిజంగా చాలా తక్కువ మందినే చూస్తాము. అసలు మనం ఇంతవరకు చూడలేదు, నేనైతే అసలు ఎవరిని చూడలేదు. చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. అదేవిధంగా అంటే నార్మల్గా మీ ఆటో ఎక్కిన వాళ్ళు కావచ్చు, మీరు అంబులెన్స్ నడిపినప్పుడు కూడా ఎంతో మంది ఎక్కే ఉంటారు. మీరు దాదాపు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మరి ఎప్పుడైనా ఎవరైనా షాక్ అవ్వడం జరిగిందా, మిమ్మల్ని అడగడము, మీ అంటే ఆటో ఎక్కిన వాళ్ళు? డ్రైవింగ్ చాలా మంది భయపడతారు, ఎక్కాలా అని ఆలోచిస్తారు. నేనంటే అంబులెన్స్ నడిపించిన డ్రైవర్ని, ఈ ఆటో అంటే చాలా చిన్నది, మీరు ఏం భయపడకండి, నేను సేఫ్గా తీసుకుపోతా. చాలామంది అడుగుతారు నన్ను, ఆంటీ ఇంట్లో ఉండొచ్చు కదా ఆంటీ, ఎందుకు ఆంటీ అంటే, టైంపాస్ అని చెప్పినాను. టైంపాస్ నాకు ఒక 500 వచ్చినాయి అనుకో, నాకు మనమరాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే నేను మళ్ళీ మా కొడుకుని అడగాలి. నేను ఎవరిని ఎందుకు అడగాలనేసి నేను ఇట్లా బయట టైంపాస్కి వస్తాను. ఇప్పుడు లేడీస్ ఉంటారు, 4 ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటారు. నాకు అట్లా అలవాటు లేదు. కష్టం చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీ లైఫ్ చేసుకోవాలి అంటే చేతిలో 2 రూపాయలు ఉండాలి. డ్రైవింగ్ అనేది చెడ్డ పని ఏం కాదు, మంచి పని. నాకు ఇంట్రెస్ట్, నాకు ఇష్టం ఉంది డ్రైవింగ్ చేయాలని. నేను 10 మందిని సేఫ్గా తీసుకుపోయి ఒక చోట డ్రాప్ చేస్తున్నారంటే అది నిజంగా అసలు చాలా గ్రేట్ థింగ్ అండ్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. ఇది ఎప్పుడన్నా ఎవరన్నా పెద్దవాళ్ళ వరకు వెళ్ళిందా, మీరు ఆటో డ్రైవ్ చేస్తున్నారు అని ఎవరన్నా అప్రిషియేట్? ఇప్పుడు చాలామంది ప్రశ్నించారు ఎందుకు అని అంటున్నారు, అఫ్కోర్స్ అది ప్రశ్నిస్తారు. మరి చాలా బాగా నడుపుతున్నారండి అని మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. ఎందుకు మా ఇంట్లో మా మమ్మీ, మా చెల్లె వాళ్ళు అంటుండే చాలా మంచిగా, మా పాప చాలా మంచిగా నడిపిస్తావు, కానీ ఎక్కువ నడిపించకు అంటారు. కానీ పర్వాలేదు, నువ్వు మంచిగా నడిపిస్తున్నావు, ధైర్యం ఉంది. నన్ను చూసి 10 మందికి కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేయాలి, ఒకరికి ఆధారపడదు, చేయాలి. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టించి డ్రైవింగ్ చేయొద్దు, మంచిగా చేయాలి డ్రైవింగ్, అంతే. సో మీకు ఆటోలో కావచ్చు, అంబులెన్స్లో కావచ్చు, అంటే మీకు మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అన్నీ నడిపారు. అసలు ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఆటో కానీ అంబులెన్స్ కానీ ఇవి నేర్చుకోవడానికి? ఆటో నేర్చుకోవడానికి ఒక 10 మినిట్స్, 10 నిమిషాలు నేర్చేసుకున్నారు. ఇది బ్యాటరీ ఆటో, దీనికి ఏం ఉండవు, స్కూటీ నడిపినట్టే నడపవచ్చు. అంబులెన్స్ అంటే 5 డేస్లో నేర్చుకున్నా. అంబులెన్స్ 5 డేస్లో నేర్చుకున్నారు? 5 డేస్లో నేర్చుకున్నా, 1 మంత్లో లైసెన్స్ వచ్చింది. సూపర్ అండి. అండ్ మీకు అంబులెన్స్ నడిపించారు కదా, అంటే అంబులెన్స్కి ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు? 1.5 years చేసిన. ఎందుకని మళ్ళీ మానేశారు? అది ఇంకా మా అంబులెన్స్ అంటే ఒక ప్రాణం కాపాడమే, ఎందుకంటే మీరు త్వరగా తీసుకెళ్లడము అనేది అది ఇంకా గొప్ప విషయం కదా, ఎందుకని మానేయడం? అది కరోనా టైంలో అది మెటర్నిటీ హాస్పిటల్లో పెట్టాను నేను. అయితే హాస్పిటల్లో ఏం చేశారంటే మాకు ఎక్కువ లేదు, రేటు గిరాకీ లేదు అని వాళ్ళు ఆపేసినప్పుడు నేను కూడా ఆపేసిన. వేరే హాస్పిటల్లో అయితే లేడీస్ డ్రైవింగ్ చేస్తే ఒప్పుకోరు కదా, ఈ హాస్పిటల్ అంటే ఒప్పుకున్నారు, వేరే హాస్పిటల్లో ఒప్పుకోరు. అట్లా పక్కకుంది 1 yearలో బండి ఖరాబ్ అయింది, అందుకే తీసేసిన. ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి మీ సొంతంగా ఆటో తీసుకుంటే అయినా మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందన్న ఒక గొప్ప ఆలోచనతో తీసుకున్నారు, అంతేనా? అంతే. ఎట్లా అంటే సార్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీ హస్బెండ్ ఏమైనా అన్నారా ఎందుకు నీకు అని ఎప్పుడన్నా?
అంటారు నీకెందుకు రోడ్డు మీద నువ్వు ఒక ఆడమే ఒకదాన్ని ఎందుకు నడిపిస్తావు, రోడ్డు మీద తాగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అంటే నేను తాగుబోతులు ఎక్కించుకోను, అయినా ఎక్కించుకుంటా, వాళ్ళని సేఫ్లో దింపుతా. ఎందుకంటే ఎవరైనా మనుషులే, తాగుబోతులు అంటే వాళ్ళు మనుషులే కదా, సేఫ్గా దింపుతా అంతే. నా జాగ్రత్తలో నేను ఉంటాను. కానీ అంటే మీరు డే టైంలోనే నడుపుతారా, నైట్ కూడా? అంటే సాయంత్రం నడుపుతాను. సాయంత్రం 5 నుంచి 7, 9, 10 వరకు నడుపుతాం. మరి మీరు అంటే మహిళ అంటే సామాన్యంగా నార్మల్గా ఎంత సిటీ అయినప్పటికీ కూడా కొంత భయపడుతూనే ఉంటారు. దట్టు మీరు అంటే ఎవరినంటే వాళ్ళని ఎక్కించుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటే తెలీదు. మీరు ఒక మహిళ, మరి నైట్ టైంలో కూడా నడుపుతా అంటున్నారు. మీకు ఎప్పుడేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? మీకేం భయం అవ్వలేదా ఇప్పుడు? నాకేం భయం కాలేదు, నాకేం ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే ప్రస్తుతానికి నన్ను చూసే భయపడతారు వాళ్ళు. నన్ను చూసి భయపడతారు కాబట్టి నాకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఎవరినైనా నానా అనే మాట్లాడతా, అట్లా కదనా ఇట్లా కదనా పక్కకి కూర్చోబెట్టుకుంటా. తప్పుగా ఎవరైనా ఉన్నారని అనుకో, దిగేరా అంటే పైసలు ఇవ్వద్దని నాకు వద్దని చెప్పేస్తా. నాకు డౌట్ వచ్చింది అనుకో దింపేస్తా, లేదు అనుకో సందర్భాలు కూడా ఉన్నాయా? ఇద్దరు దింపేసిన. అంటే డౌట్ వచ్చింది, వాళ్ళని చూస్తే డౌట్ వచ్చింది, నాకు డౌట్ వచ్చింది కాబట్టి నన్ను నేను చూసుకోవాలి కదా, అందుకే దింపేసిన. అంతేగాని ఇప్పటివరకు నాకు అట్లా ఏం రాలేదు. ఎనీ టైం నేను 10 ఒకసారి చార్మినార్ పోయినా 12:30కి వచ్చిన. ఒక కస్టమర్ని వదిలేసిన, వాళ్ళకి పండగ ఉంది అని అంటే ఓకే అని తీసుకెళ్ళిన. 12:30 అయింది కుకట్పల్లి రానికి, వేరే ఊరేం లేదు మాది, కాబట్టి నాకేం భయం లేదు. మా డాడీ నన్ను మగ పిల్లగానే నడిపిండు. మా డాడీ నిజంగా మీరు ఇన్స్పైర్ అండి, చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. ఎందుకంటే అమ్మాయిలని అమ్మాయిలా కాదు ఒక అబ్బాయిలాగా పెంచాలి అని మీరు ఏదైతే మీ ఫ్యామిలీ చేసిందో ఆ ప్రయత్నమే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఆటో డ్రైవర్గా ఉంచిందని చెప్పొచ్చు. అలాగే ఎంతోమంది కూడా ఆడపిల్లల్ని అబ్బాయిలాగా పెంచితే కనుక వాళ్ళకి నచ్చింది స్వతహా వాళ్ళకి నచ్చింది ఏదైనా చేయగలరు అని మీరైతే నిరూపించారనిపిస్తుంది. అండ్ చాలా నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. అండ్ మీతో మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇట్లా మహిళలకి ఆడవాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మమ్మీ డాడీకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా ధైర్యంతో నన్ను పెంచినందుకు. ఎవరైనా కానీ పని చేయండి, ఫస్ట్ అదే చెప్పిన, పని చేయండి, న్యాయంగా చేయండి, అన్యాయంగా చేయకండి, మోసం చేయకండి, కష్టపడండి. మీ రూపాయి మీరే తీసుకోండి కానీ ₹1 తీసుకోకండి. దేవుడు మనం కష్టపడ్డం అంటే దేవుడు మనకి ఎక్కడి నుంచో సహాయం చేస్తాడు. మనం మోసం చేసినామంటే మనం ఎవ్వరూ కాపాడలేడు, దేవుడు కూడా కాపాడలేడు. మీరు కష్టపడి పని చేసుకోండి. ఆడవాళ్ళం కదా, రుబాబు చేయకండి మొగోళ్ళ మీద. మొగోళ్ళు ఆడవాళ్ళు సేమ్, డిఫరెంట్ ఏం లేదు. వాళ్ళ మీద రుబాబు చేయకండి, వాళ్ళని ప్రేమించండి, మన దారికి వస్తారు. ప్రేమించకపోతే ఎవరు దారికి రారు. నువ్వు ప్రేమతో ఉండు, నీ భర్తలతో ప్రేమగా ఉంటాడు. నేను ఈ పని చేస్తాను అయ్యాన్ని సంజాయించుకో, ఆయన సంజాయించుకుంటాడు. అంతేగాని నీవు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అంటే తప్పది. భార్య భర్త ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ లో పని చేసుకుంటే బాగుంటది, కుటుంబం మంచిగా సాఫీగా వెళ్తుందని. అంతే కదా, భార్య భర్తలు సుఖంగా. ఇప్పుడు ఒక చేతులు చప్పట్లు కొట్టికే రాదు. భార్య భర్తలు కలిసి ఉంటేనే సంసారం బాగుంటుంది, పిల్లలు సంతోషంగా ఉండాలి. సో మీలా అంటే ఒకవేళ డ్రైవింగ్ తో ప్యాషన్ ఉన్న వాళ్ళు నడపాలంటే కూడా హస్బెండ్స్ ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని మీరు చెప్తున్నారు, అంతేనా? అంతే, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళని బతిలాడండి, వాళ్ళని బుజ్జగించండి, వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టండి. వాళ్ళే ఐస్ అయిపోతారు. ఇంకేం చేసేది ఏం లేదు. మా ఆయనకైతే ఇష్టం లేదు వండి పెడతా, ఆయన అంటాడు ఓకే ఓకే అంటాడు. ఇంకేం చేయలేదు కదా, ఇష్టం లేదు వండి పెడతా, నేను పోతున్నాను చెప్తాను. లైఫ్ ఎలా వెళ్తుంది మరి? అంటే ఆటో నడిపిస్తున్నారు, ఒక పక్క కుటుంబంని చూసుకోవాలి, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే లైఫ్ చాలా బాగుంది. నేనైతే ఏం చదువుకోలేదు, అయినా కానీ ఇప్పుడైతే మంచిగా ఉంది. ఆటో నడిపిస్తున్నా, చేతిలో ₹2 ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఎవరి దగ్గర ₹1 అడగను, నా దగ్గరనే డబ్బులు ఉంటాయి, నన్నే అడుగుతారు. నాకు అది సంతోషం అనిపిస్తుంది. అంటే మీరు కష్టపడి పనిచేసి 10 మందికి సహాయం చేస్తుంటే కూడా మీకు సంతోషం వేస్తుంది. అంతే కదా, మన చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకో మనకు సంతోషం ఉంటుంది. ఒకరిని అడిగినాం అనుకో అది గలీజ్గా ఉంటుంది. తలెత్తుకొని తిరిగి బతుకుతున్నా అని గర్వంగా ఉంది. అమ్మ నాన్న పేరు నిలబెడుతున్నాను కూడా గర్వం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, అసలు నిజంగా ఒక లేడీ మహిళ అయి ఉండి కూడా అంటే ఎవరికి భయపడకుండా, ముఖ్యంగా ఎవరేమనుకుంటారో ఏందో అని కూడా భయపడకుండా కూడా అంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా అంత చిన్నప్పటి నుంచి కూడా ఒక అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పెంచారని చెప్తున్నారు ఆవిడ. అంటే చూస్తుంటేనే చాలా గర్వంగా ఉంది నిజంగా. అంటే ఇంకా చూసే అమ్మాయిలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇలాంటి మహిళలందరికీ కూడా చాలా సంతోషం వేస్తుంది. అదేవిధంగా డ్రైవింగ్ మీద ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే తనని చూసి ఇన్స్పైర్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. తన మాటలు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. హస్బెండ్ సపోర్ట్ చేయడము, కుటుంబం సపోర్ట్ చేయడము, అంటే ఎంతోమంది ప్రశ్నించారు.
ఎందుకు చేస్తున్నావు ఈ పని, మహిళ ఉండి ఇంట్లో కూర్చోవచ్చు కదా అని ఎంతో మంది అన్నప్పటికీ కూడా చదువుకోలేదు. ముఖ్యంగా ఇంతమంది ఎన్ని అన్నప్పటికీ కూడా అంటే ఎవరికి భయపడకుండా ఒక అడుగు ముందుకేసి అందరికీ ఇన్స్పైర్గా ఈరోజు నిలిచారు ఆవిడ. చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ చాలా సపోర్టివ్గా వాళ్ళ ఇంట్లో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని అండర్స్టాండింగ్లో అయితే ఉంటారని చెప్తున్నారు. ఇలాగే అందరు కూడా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. చాలా నిజంగా హ్యాపీ. చూసారు కదా, ఇట్లా అందరు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చింది ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఒక ప్రయత్నం అనేది ముందుకు చేస్తేనే ఈరోజు మనము ముందడుగు వేయగలము అని కూడా ఈవిడైతే నిరూపించారు. దాదాపు 8 years ఎక్స్పీరియన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ న్యూస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఒక వీడియో చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా కూడా ఉంది నాకైతే. అండ్ మన కోఇన్సిడెన్స్లో కలిసారు ఆవిడ. నేను కూడా చూడడం ఫస్ట్ టైము ఆటో డ్రైవర్గా ఆవిడని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మొత్తానికి ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా చూడాల్సిన ఒక వీడియో అనేది చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.